అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బనగానపల్లె పట్టణం సిఐ గంటా సుబ్బారావు, ఎస్ఈబి సిఐ జోగేంద్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థుల చేత మాదక ద్రవ్యాల వాడకం వలన అనర్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. బనగానపల్లె పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి బయలుదేరి నవాబు సర్కిల్ ఆస్థానం, పొట్టి శ్రీరాములు సర్కిల్, పెట్రోల్ బంక్ కూడలి వరకు సాగింది. అనంతరం నవాబు కూడలి వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడి యువత మేలుకో, డ్రెస్ మానుకో అనే నినాదాలు పలికారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు మా హోమ్ మినిస్టర్ గారైన వంగలపూడి అనిత గారు, మా డీజీపీ గారు ఉత్తర్వుల మేరకు మా నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో ఈ రోజున ఇక్కడ బనగానపల్లి నందు సెబ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో మరియు ఎంటైర్ మన బనగానపల్లిలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ ఇంటర్ కాలేజీ మరియు అనేక ప్రైవేటు కాలేజీల వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము యువత మేలుకో, డ్రగ్స్ మానుకో. అంటే ఏదైనా మన వివేకానంద గారు చెప్పినట్టు మన సమాజానికి వెన్నెముక ఈ యువత తప్పుదారి పట్టకుండా, ఈ డ్రగ్స్ వైపు నడవకుండా అందరూ కూడా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అవగాహన కల్పించాలని ఈరోజు ఎంటైర్ మన ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదలుకొని బనగానపల్లిలోని పోలీస్ స్టేషను, నవాబు సర్కిల్ ఆస్థానము, పొట్టి శ్రీరాములు సర్కిల్, అదేవిధంగా ఎస్బీఐ బ్యాంకు అన్ని సర్కిల్ మెయిన్ సర్కిల్ కవర్ చేస్తూ సుమారు ఒక 500 మంది అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి ప్రిన్సిపాలు, కరస్పాండెంటు, టీచర్లు మరియు మా సెబ్ సిఐ గారు, ఎంటైర్ మా పోలీస్ సిబ్బంది అందరం కూడా ఈ బనగానపల్లిలో అందరికీ డ్రగ్స్ మానుకొని అందరూ కూడా మంచి మార్గంలో నడిచి ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపించి యువత అనేక రంగాల్లో ముందు ఉండాలని కోరుకుంటూ మా హోమ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా రఘువీర్ రెడ్డి సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఇక్కడ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వ్యతిరేక దినోత్సవం ఎవరి ఇయర్ మనం జూన్ 26న ఈ వ్యతిరేక దినోత్సవం రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా యువతకు తర్వాత ఉండే పీపుల్కు డ్రగ్స్ మత్తు పదార్థాల అవగాహన కార్యక్రమం చేపట్టి అందరికీ ఎన్లైట్ చేయడము, ఆ డ్రగ్స్ వలన వచ్చే మన కష్టాలేమి, పిల్లలు ఎదుర్కొంటా ఉండే నష్టాలేమి, తర్వాత యువత డ్రగ్స్ బారి పడకుండా ఏ విధంగా ఉండాలనే విషయమై మేము చిన్న కాలేజీల నుంచి డిగ్రీ కాలేజీ, తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజెస్, హై స్కూల్స్లో కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈరోజు పెద్ద మానవహారం ఏర్పాటు చేసి మన సిఐ గారి ఆధ్వర్యంలోనూ మరియు కళాశాల ప్రిన్సిపాల్ అయితేనేమి, తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ పాల్గొని ఇది జయప్రదం చేసినారు. అందరికీ థ్యాంక్ యూ. దినోత్సవం అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ బనగానపల్లి పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, రిమైనింగ్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్తో ఇన్ అసోసియేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యూజ్ ర్యాలీ చేయడం జరిగింది. తర్వాత పిల్లలు స్లోగన్స్తో, ప్లకార్డ్స్తో ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు అవగాహన కలిగించడం జరిగింది. ఈ ర్యాలీ ఎంతో గొప్పగా జరిగింది. సో దీనివల్ల ప్రజల్లో మేము అనుకున్నది అవేర్నెస్ కలిగించగలిగినాము అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్.